ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ డూపర్ రాకింగ్ ఉన్నాను. ఎందుకంటే మన 'టీజీవీ ఇన్‌స్పైరింగ్ లైవ్స్ వాల్యూమ్ 2' బుక్ అనేది రిలీజ్ అయింది. ఆల్రెడీ అమెజాన్‌లో ఉంది. నోషన్ ప్రెస్‌లో కూడా ఉంది. మీరు ఈ బుక్ గనుక పర్చేస్ చేయాలనుకుంటే నాకు డీఎం చేయండి. నేను ఒక స్పెషల్ కోడ్ ఇస్తాను. దాంతోని మీకు 20% ఆఫ్ ఉంటుందండి. మన నోషన్ ప్రెస్‌లో. అదే అమెజాన్‌లో కొంటే మాత్రం ఏం డిస్కౌంట్ ఉండదు. ఈవెన్ ఇంకా షిప్పింగ్ ప్రైస్ కూడా పే చేయాల్సి ఉంటుంది. బట్ ఈ బుక్ రిలీజ్ అయ్యి ఇప్పుడు 2 వీక్స్ అయింది. మంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి మనకి. అండ్ ఇది ఖచ్చితంగా ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లర్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే 150 కంట్రీస్‌లో రిలీజ్ చేస్తున్నాను ఈ బుక్. అండ్ ఇంకా నేను ప్రమోషన్ స్టార్ట్ చేయకముందుకే ఆల్రెడీ చాలా మంది పర్చేస్ చేసి మంచి మంచి రివ్యూస్ ఇస్తున్నారు. ప్రమోషన్ అనేది ఒక్కసారి గ్లోబల్ లింక్స్ అవైలబుల్ అయిన తర్వాత, ఈ బుక్స్ అవైలబుల్ అయిన తర్వాత నేను పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రమోషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది నా సెకండ్ బుక్ అండి. ఈరోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో నాతో పాటు మహతి మురారి శెట్టి గారున్నారు. మహతి గారితో మనం ఒక సీరీస్ ఆఫ్ ఎపిసోడ్ చేస్తున్నాము. ఆ సీరీస్ పేరేంటంటే 'ప్రపంచం మనిషి కోసం ఎందుకు సిద్ధంగా లేదు? వై ది వరల్డ్ ఈస్ నాట్ రెడీ ఫర్ హ్యూమన్స్.' ఈ సీరీస్‌లో భాగంగా 2 ఎపిసోడ్స్ ఆల్రెడీ లాంచ్ చేసాం మనము. ఇది మూడో టాపిక్ ఈరోజు. అండ్ ఇంతకుముందు 2 టాపిక్స్ కవర్ చేసాం. మూడో టాపిక్ ఏంటంటే విభజన, హింస మరియు విధ్వంసానికి మానవ ఆకర్షణ. అంటే మనిషి అనేవాడు ఒక డివిజన్‌కి, వయలెన్స్‌కి, డిస్ట్రాక్షన్‌కి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నాడు అనే టాపిక్. ఓకే. సో, మీకందరికి ఫస్ట్ నేను వెల్కమ్ చేశాను. హలో, హాయ్, ఆదాబ్, నమస్తే. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్‌లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. నేను మీ నవీన్ సమల, ది గైడింగ్ వాయిస్ ప్లాట్‌ఫార్మ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. అండ్ ది గైడింగ్ వాయిస్ ప్లాట్‌ఫార్మ్ గురించి కొద్దిగా చెప్తానండి. ఇది వరల్డ్స్ ఓన్లీ ట్రైలింగ్వల్ పాడ్‌కాస్ట్. ఒక 500కి పైచిలుకు ఎపిసోడ్స్ మనకి 70కి పైగా దేశాల నుంచి గెస్ట్‌లని అంటే వివిధ నేషనాలిటీస్‌కి సంబంధించిన వాళ్ళు. ఇండియన్స్ 70 కంట్రీలో సెటిల్ అయిన వాళ్ళు కాదండి. 70 డిఫరెంట్ కంట్రీస్ నుంచి 500 పైగా గెస్ట్‌లని మనం ఇంటర్వ్యూ చేసాము. అండ్ ఆల్రెడీ గ్లోబల్లీ టాప్ 3%లో లిస్ట్ అయి ఉంది. నా కోరికేంటంటే బై 2024 ఎండ్ గ్లోబల్ టాప్ 1%లోకి వెళ్ళాలని. అండ్ ఇప్పుడు మనము ప్రస్తుతం ఏంటంటే టీజీవీ ఇంగ్లీష్‌లో గ్లోబల్ స్పీకర్ ఫెస్టివల్ అనేది లాంచ్ చేశాను. ఈ జనవరి 2024లో. అంటే జనవరిలో 31 రోజుల్లో 31 ఎపిసోడ్స్, 31 డిఫరెంట్ కంట్రీస్ నుంచి 31 డిఫరెంట్ స్పీకర్స్, 31 డిఫరెంట్ టాపిక్స్ మాట్లాడతారండి. సో, మీరు వాళ్ళ షేర్ చేసిన నాలెడ్జ్, విజ్డమ్ అంతా కూడా మీరు కూడా వినండి లేదా చూడండి. అండ్ మీరు గ్రో అవ్వండి. అది నా కోరిక. సో, ఈ పాడ్‌కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచ్‌లు, అన్‌సంగ్ హీరోస్ మరియు సెలబ్రిటీస్ అన్ని వర్గాల వ్యక్తుల జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. మేము వ్యక్తిత్వ వికాసము, కెరియర్ రిలేటెడ్ మరియు సెల్ఫ్ హెల్ప్ రిలేటెడ్ అంటే పర్సనాలిటీ డెవలప్‌మెంట్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కూడా ఈ పాడ్‌కాస్ట్ ద్వారా చర్చిస్తున్నాము. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు టీజీవీ ఇంగ్లీష్‌లో కూడా ఉంది మరియు హిందీలో కూడా ఉందండి. ఇంగ్లీష్ కోసం ది గైడింగ్ వాయిస్ అని సెర్చ్ చేయండి. అండ్ హిందీ కోసం టీజీవీ హిందీ అని సెర్చ్ చేయండి. ఎక్కడంటారా? ఎక్కడి నుంచైతే ఈ పాడ్‌కాస్ట్ వింటున్నారో, లేదా చూస్తున్నారో, లేదా ఈ పాడ్‌కాస్ట్ ఎక్కడ దొరికిందో అక్కడ కూడా టీజీవీ అనేది మిగతా 2 భాషల్లో ఉంది. అండ్ ఎపిసోడ్‌లోకి వెళ్ళే ముందు ఒక పొడుపు కథ ఎప్పటిలాగానే చూద్దాం ఎవరు ఎవరు విప్పుతారో. మీరు ఎపిసోడ్ మొత్తం చూసేలోపు ఆన్సర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్‌లో వాచ్ చేస్తున్నట్టయితే. లేదు ఆడియో ప్లాట్‌ఫార్మ్‌లో వింటున్నట్టయితే మాత్రం మొత్తం అయ్యే వరకు వెయిట్ చేయండి. అండ్ క్వెషన్ వచ్చేసి చారల చారల పాము, నునువైన పాము, చక్కటి పాము మరియు వ్రేలాడే పాము ఏంటది? క్వెషన్ రిపీట్ చేస్తున్నాను. చారల చారల పాము, నునువైన పాము, చక్కటి పాము మరియు వ్రేలాడే పాము ఏంటది? ఓకే. సో, హింట్ అడుగుతారా? హింట్ నేనేమివ్వను. హింట్ చెప్పేస్తే మీరు ఆన్సర్ ఈజీగా క్రాక్ చేస్తారు. సో, చూద్దాం ఎవరు విప్పుతారో. అండ్ మనము ఇక ఎపిసోడ్‌లోకి వెళ్దాం. సో, మహతి మురారి శెట్టి గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరెలా ఉన్నారు? సూపర్ అండి. వాల్యూమ్ 2 రిలీజ్ అయింది. అండ్ ఐ యాహ్! యామ్ ఎక్సైటెడ్ ఫర్ కంగ్రాచ్యులేషన్స్. గ్లోబల్ లాంచ్ అండి. థాంక్ యూ. కంగ్రాచ్యులేషన్స్. ఐ హ్మ్. నో హౌ హ్యాపీ యూ విల్ బి బుక్ లాంచ్ రోజు, బుక్ బయటకొచ్చిన రోజు, ఎవరైనా కొన్న రోజు. బికాజ్ ఆథర్ టు ఆథర్ ఐ నో ద ఫీలింగ్ ఎలా ఉంటది అన్నది. యాహ్! కంగ్రాచ్యులేషన్స్. రైటింగ్‌లో సంవత్సరం పాటు కష్టపడ్డాను. ఇంటర్వ్యూస్ యాహ్! అన్ని విధంగా చూసుకుంటే 3.5 సంవత్సరాలు. సో, ఇది ఎంతో ఓకే. కృషి పెట్టి మనం లాంచ్ చేసాం గదా! ఒక్కసారి ప్రొడక్ట్ అనేది మన చేతిలోకొచ్చిన తర్వాత అసలు దాని సంతోషం అనేది ఇంకా వేరే లెవెల్ ఉంది. అండ్ ఇంకొకటి
వాల్యూమ్ 1 కంట వాల్యూమ్ 2 చాలా చాలా బా వచ్చింది. ఇది ఓకే. వాల్యూమ్ 1 అండి మనది. సో, ఓకే. అలా మన ప్రస్థానము కొనసాగుతుంది. సో, గ్రేట్ ఇది అండి. గ్రేట్. గ్రేట్ యాహ్! టు హియర్ ఆల్ థాట్. థాంక్ యూ. థాంక్ యూ. అండ్ మన ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 2 గూడా మంచి రెస్పాన్స్ వచ్చాయండి మన ఈ సీరీస్‌లో. సో, ఓకే. సీరీస్‌లో థర్డ్ ఎపిసోడ్ మనము డిస్కస్ చేద్దాము. సో, ఫస్ట్ ఓకే. క్వెషన్ వచ్చేసి ప్రతికూల ప్రవర్తనల పట్ల మానవుల ఆకర్షణ గురించి మీ పరిశీలన ఎంతో ఆసక్తికరంగా ఉందండి. సో, ఈ ధోరణిని ఏది నడిపిస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఒక వార్ జరిగినా, ఏదున్నా గూడా జనాలు ఫస్ట్ ఉంటారు. ముందు నేనెళ్లి హ్మ్. ఇట్లా వయలెన్స్ ఉన్నా గూడా నేను ఫస్ట్ ఉంటాను గదా! సో, దీనికి అసలు బిహేవియర్‌కి మూల కారణం ఏంటి? అంటే నెగెటివ్ బిహేవియర్ కూడా మన పార్ట్ అండి. అది హ్యూమన్ నేచర్‌లో ఉన్నది. పాజిటివ్ అంటే మనం ఎంతసేపు పాజిటివ్ నేచర్‌నే హైలైట్ చేస్తాము. ప్రాంప్ట్ అవ్వాలని చెప్తాము. ఏ స్టోరీ చెప్పినా, ఏ మోరల్ కోడ్ రాసినా పాజిటివ్ బిహేవియర్ గురించే మాట్లాడతాం కానీ, నెగెటివ్ బిహేవియర్‌ని అది ఉండదు, లేదు, ఉంటే విలను అని చెప్తాం. అలా కాకుండా దాన్ని యాక్సెప్టెన్స్ అంటే ఒక రియాలిటీ ఆఫ్ హ్యూమన్ నేచర్ ఏంటంటే నెగెటివ్ బిహేవియర్ కూడా పార్ట్ ఆఫ్ హ్యూమన్ నేచర్ అని యాక్సెప్ట్ చేస్తే డెఫినెట్‌గా కొంత ప్రయోజనం ఉంటదని నా ఉద్దేశ్యము. అయితే నెగెటివ్ అన్నది ఏంటిది? మెయిన్‌గా నెగెటివ్ బిహేవియర్ అంటే ఏంటి అంటే యాంగర్ అండి, రేజ్, డెస్ట్రక్టివ్ బిహేవియర్, వయలెన్స్, అట్రాక్షన్ టు వయలెన్స్, స్టూపిడిటీ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, హోప్‌లెస్‌నెస్, ఇన్‌సెక్యూరిటీ, ఇవన్నీ గూడా అంటే ఇంకా పెద్ద లిస్ట్ ఉంది నెగెటివ్ బిహేవియర్‌ది గూడా. ఇంత పెద్ద లిస్ట్ ఎమోషన్స్‌ని మనము కాదు అని జెప్తున్నాం. సో, ఆల్‌మోస్ట్ ఇంకా అంటే కాదు అని చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే మాట్లాడే అవకాశం లేకుండా అవుతుంది బయటికి. సో, దాంతో ఆ సప్రెషన్‌లో నుంచి వచ్చే రిజల్ట్ ఈ బిహేవియర్ అని చెప్పి గూడా చెప్పుకోవచ్చు. హుహు. సో, ఈ ఇంక్లినేషన్ ఉంటుంది. అంటే క్లారిటీ ఆఫ్ థింకింగ్ రాదు. ప్లస్ హ్మ్. మన గురించి మనకు అర్థమైనప్పుడు నెగెటివ్ బిహేవియర్‌ని ఇది ఉంది అని చెప్పుకోవడానికి కూడా మనం కష్టపడుతున్నాం. హ్మ్. బికాజ్ నో వన్ ఈస్ యాక్సెప్టింగ్. యాహ్! కానీ నా ఉద్దేశంలో రియాలిటీ ఏంటి? మనిషి రియాలిటీ ఏంటి అన్నది క్లియర్‌గా రియాలిటీ ప్రకారం ఆలోచించి చూసి ప్రతి ఒక్కరు అంటే నేనన్నది మళ్ళీ అగైన్ ఒక సైంటిస్ట్ లాగా సైకాలజీలో సైంటిస్ట్ అయిపోయి నేర్చుకోవడం కాదు. బేసిక్‌గా ఇగో ఈ 10 ఎమోషన్స్ పాజిటివ్, ఈ 10 ఎమోషన్స్ నెగెటివ్. ఇవి మనిషిలో ఉన్నాయి అన్నది ఆ రియలైజేషన్ ఉంటే దాని ప్రకారం మనకి డెసిషన్ మేకింగ్ ఈజీ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ మన పర్సనాలిటీ ఏంటో మనకు అర్థమవుతుంది. సేమ్ టైమ్స్ అవన్నీ అంటే ఒక ఇవన్నీ వచ్చినప్పుడు ఒక బెటర్ సిటిజన్ అవుతాం. హ్మ్. బెటర్ సిటిజన్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా సొసైటీ గూడా బెటర్ అవుతుంది అన్నది నా ఉద్దేశ్యము. ఇప్పుడు హ్మ్. సొసైటల్ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మన పర్సనల్ వాల్యూసే. అవి వేరే వాల్యూస్ ఏం కాదు. వేరే మనుషులు ఇచ్చినవి గాదు కదా! సొసైటీ అంటూ సెపరేట్‌గా ఏమీ లేదు. ఇప్పుడు మీ సొసైటీ, నా సొసైటీ అంటే మీకు తెలిసిన ఓ 1000, 2000 మంది. నాకు తెలిసిన ఓ 1000, 2000 మందే ఇది మన సొసైటీ. ఎవరికి వాళ్ళు ఇండివిడ్యుయల్‌గా మనం సొసైటీ అని దేన్నంటున్నాము? మనకు తెలిసిన ఓ 2000 మంది అంతే గదండీ. హ్మ్. 2000 గూడా చాలా పెద్ద నంబరు. అది 1000 గూడా ఉండరు. మనకు తెలిసి యాక్చువల్‌గా వందలలో ఉంటారు. హ్మ్. దాన్నే మనం సొసైటీ ఇలా చేస్తుంది, అలా చేస్తుంది అని అంటాము. అంటే యాహ్! పర్సనల్ ఫ్రంట్. హుహు. అగైన్ మళ్ళీ పెద్ద నంబర్‌తో సొసైటల్ రూల్స్ ఎందుకున్నాయి అన్నది దానికి రీజన్స్ ఉన్నాయి. హ్మ్. కానీ ఇంక్లినేషన్ టువర్డ్స్ నెగెటివ్ బిహేవియర్ అన్నది యాక్సెప్టెన్స్ లేకపోవడం వల్ల అంటే మనకి నెగెటివ్ ఎమోషన్స్ కూడా ఉన్నాయి అన్న విషయం తెలవకపోవడం వల్ల గూడా ఉంటుంది అన్నది నా ఉద్దేశ్యం అండి. ఓకే. అది తెలిస్తే చాలా మార్పొస్తది హ్మ్. అన్నది డెఫినెట్‌గా క్లియర్ కట్‌గా చెప్పొచ్చు అని నేననుకుంటా. ఓకే. సో, ఈ బిహేవియర్ వల్ల ఇంపాక్ట్ గురించి మాట్లాడుకుందాము. అంటే ఈ విభజన, హింస పట్ల ఈ ఆకర్షణ వ్యక్తిగత మరియు సామాజిక స్థాయిలో మానవ సంబంధాలను ఎలా ప్రభావితం చేసిందో వివరించండి. ఓకే. ఈ డివిజన్, వయలెన్స్ అన్నది మనం ఒక 6000 ఇయర్స్ సివిలైజేషన్ మనకు రిటర్న్ సివిలైజేషన్ ఉంది హ్యూమన్స్‌ది. హుహు. ఆ! నేను వీళ్ళు, వాళ్ళు అని పర్సనల్‌గా అనడం లేదండి. మొత్తం నేను చెప్పిన ప్రతి ఒక్క ఇష్యూ కూడా హ్యూమన్ నేచర్‌ని అసెస్ చేస్తున్నాం మనమిక్కడ. హ్యూమన్ నేచర్‌ని ఏదైతే ఎస్టాబ్లిష్ అయిందో సైకాలజీ ద్వారా గాని, మన చుట్టూ ఉన్న సొసైటల్ బిహేవియర్ ద్వారా గాని ఏదైతే ఎస్టాబ్లిష్ అయిందో దాన్నే మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. ఒక సింగిల్ పర్సన్ అని కాదు. ఒక ఆహ్,
మీ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, మనకు తెలిసిన వాళ్ళు అలా అని కాదు. కోర్ బిహేవియర్ ఏది ఉంది దాన్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఇక్కడ మాట్లాడుతున్నది. అయితే 6000 ఇయర్స్ సివిలైజేషన్ రికార్డ్ అయ్యి ఉంది మనకి. అంతకు ముందు కూడా హ్యూమన్స్ ఉన్నారు, కానీ రికార్డెడ్ లేదు కదా. సివిలైజేషన్ ఏం చేసాము, ఎక్కని ఏమేమి రికార్డ్ లో ఉన్నది మటుకు 6000 ఇయర్స్ నుంచి అని చెప్పొచ్చు. ఇదే అక్కడ మెయిన్ పార్ట్ ఏముంది 6000 సంవత్సరాల నుంచి అని అంటే డివిజన్ కనిపిస్తుంది, వైలెన్స్ కనిపిస్తుంది మనకు. ఎక్కువ ఎక్కడ చూడండి మీరు ఏ హిస్టరీ తీసుకోండి, డివైడ్ అవుతున్నాము, వయలెంట్ బిహేవియర్ ఎగ్జిబిట్ అవుతుంది, కొట్టుకుంటున్నాం. సో కాకపోతే ముఖ్యంగా మన ఈ మోడర్న్ వరల్డ్ లో వయలెన్స్ అవ్వడం లేదు, జరగడం లేదు. కానీ ఈ అప్పుడప్పుడు ఎగ్జిబిషన్, మొన్న మణిపూర్ గొడవలు చూసాం. ఆ వయలెన్స్ ఎంత దారుణంగా ఉంది, ఆ బ్రూటాలిటీ. అంటే ఒక వయలెంట్ నేచర్ బయటికి వస్తే మనిషిలో ఎంత క్రూయల్ గా బిహేవ్ చేస్తాడు అన్నది మనము హిస్టరీ చూసినా అర్థమవుతుంది. మొన్న మణిపూర్ సంఘటన మనకి అది కూడా ఎవిడెన్స్, నిర్భయ సంఘటన ఎవిడెన్స్, ఇవన్నీ కూడా అయితే ఇవన్నీ జరిగినప్పుడు మరి పర్సనల్ ఫ్రంట్, సొసైటల్ ఫ్రంట్ అలా ఎఫెక్ట్ అవుతున్నట్టే కదండి మనకి. అవును. భయం క్రియేట్ చేస్తుంది. డివిజన్ క్రియేట్ అయినప్పుడు, ఇప్పుడు డివిజన్ ఒకటి మనం ఎందుకు క్రియేట్ చేస్తున్నాము, మనకి అంటూ మన మనుషులు కావాలి అనుకుని క్రియేట్ చేసిన డివిజన్, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే పక్క వాళ్ళు శత్రువులు అన్న ఒక ఊహ క్రియేట్ అయిపోతుంది మనకి. ఒక శత్రుత్వాన్ని చూస్తున్నాం. పక్కన డివిజన్ అయ్యి ఇప్పుడు డివైడ్ అయ్యి ఉన్నాం అనుకోండి దేంట్లో అయినా కూడా. సో ఎదుటి వాళ్ళు మన శత్రువులు అన్న ఒక థింకింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు దానికి చిన్న ఎగ్జాంపుల్ గా చెప్తాను. ఇప్పుడు సోషల్ మీడియాలో మనం ఎన్ని రకాల ఒపీనియన్స్ వింటూ ఉంటాం. అవును. కానీ చాలా మంది వాళ్ళ ఒపీనియన్ కి అగేన్స్ట్ గా ఉంది అని అంటే వాళ్ళ రేజ్ కనిపిస్తుంది అక్కడ. కోపం కనిపిస్తుంది. దే డోంట్, అంటే చిన్న ఫ్యాక్ట్ ఏంటంటే మనుషులందరూ డిఫరెంట్ లైఫ్ ఉంది. డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. సో దాని ప్రకారం మనిషి యూనిక్ అవుతాడు. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకుంటాయి అన్న ఒక చిన్న థాట్ కూడా మన ఆలోచించే అంత కెపాసిటీ, అంటే ఆలోచించే విధానం ఇంకా రావట్లేదు. చూడండి నా ఒపీనియన్‌కి తప్పు అని మాట్లాడితే ఆటోమేటిక్‌గా రేజ్ కనిపిస్తుంది. చాలా సార్లు చూస్తాం మనం సోషల్ మీడియాలో. ఇంకా అది కాకుండా మేబీ ఆ కోపము ఎదురెదురు పడినప్పుడు కొట్టుకునేదాకా కూడా వస్తుందేమో. హుహు. అంతే కదా! మనం చూసే యాహ్! ఈ రాయిట్స్ గాని, గొడవలు గాని ఇవి అదే కదా కారణాలు. అన్నీ సొసైటీ పైన, పర్సన్ పైన ఎఫెక్ట్ అవుతుందండి. అంటే డిస్ట్రక్షన్. హ్మ్. యాహ్! సో, ఇప్పుడు డిస్ట్రక్షన్ అనేది మంచిది కాదు. దీనివల్ల హ్యూమన్ లాసెస్ అవుతుంది. ప్రాపర్టీ లాస్ అవుతుంది. ఎంతో అవుతుంది. అయినా కూడా మానవుడు ఎందుకు వాటి పట్ల ఆకర్షితులవుతున్నారన్నట్టు. అంటే ప్రతికూల పరిణామాలు ఉన్నాయి. అండ్ మానవులు నిర్మాణాత్మక మరియు శాంతియుత మార్గాల కంటే విధ్వంసక మార్గాలను తరచుగా ఎంచుకుంటారు. ఎందుకు అలా చేస్తున్నారని మీ ఒపీనియన్? అంటే ఈ డిస్ట్రక్టివ్ నేచర్ వచ్చేది ఒక ఫ్రస్ట్రేషన్ నుంచి, హుహు. ఒక ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ నుంచి. ఆ! వచ్చేదే అది. అయితే కోవటం ఎందుకు చేస్తున్నారు అని చెప్పడానికి ఒక ఒక పవర్‌ఫుల్ ఫీలింగ్ కోసము డిస్ట్రక్షన్ బిహేవియర్ వెళ్తారు అన్నది ఒక్క అభిప్రాయం కూడా ఉంది. ఒకటి. అంటే డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. అది కూడా ఒక రీజన్‌గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ అనుకోండి తీసుకోండి. దానికి నీకు రకరకాల రిసోర్స్ కావాలి, ఇంటెలిజెన్స్ కావాలి. కన్‌స్ట్రక్షన్ ఏదైనా గూడా ఎనీథింగ్ తీసుకోండి. ఇప్పుడు సొసైటల్ ప్రాబ్లమ్స్ పూడగొట్టుకొని ఒక సొసైటీని కన్‌స్ట్రక్ట్ చేసుకోవడము, ప్రాబ్లమ్స్ లేకుండా కన్‌స్ట్రక్ట్ చేసుకోవడానికి కూడా ఇంటెలిజెన్స్ కావాలి, రిసోర్స్ కావాలి, టైం కావాలి, వెయిట్ చేయాలి. ఇవన్నీ పాయింట్స్ ఉన్నాయి. డిస్ట్రక్షన్‌లో మనకు కోపం వచ్చినప్పుడు ఏదైనా పగలగొట్టడమో, విరగొట్టడమో, యూజువల్లీ మనం బస్సులు కాల్చేయడం చూస్తా ఉంటారు. అది ఈజీ గదండీ! చాలా ఈజీ కాబట్టి ఆ పని చేసేస్తారు. అని అది ఒక థియరీ. అది గాకుండా పవర్‌ఫుల్ ఫీల్ అవ్వడం. ఏదో తయారు చేయడం పడుతుంది. పగలగొట్టడం ఈజీ. పగలగొట్టేసినప్పుడు పవర్‌ఫుల్ ఫీల్ అయ్యే అంటే నేను చెప్పా కదండీ! మనిషి ఒక కాంప్లికేటెడ్ నేచర్ మనిషికున్నది. ఒక విచిత్రమైన కాంప్లికేటెడ్ నేచర్. సో, డిస్ట్రక్షన్ అవుతుంది. ఇప్పుడు బస్ తగలబెట్టినప్పుడు మన బస్సే అది. మనం టాక్స్ కడుతుంటే గవర్నమెంట్‌లో ఉన్న బస్సు పోతుంది. యాక్చువల్‌గా నువ్వు బాధపడాలి. మనిషి అన్నాడు బాధపడాలి. బికాజ్ నీదే పోతాంది. కానీ అక్కడ పవర్‌ఫుల్ ఫీల్ అవుతున్నాం. అంటే కాంప్లికేటెడ్ నేచర్ మనిషిది. అట్ ద సేమ్ టైమ్ విచిత్రంగా కూడా బిహేవియర్ ఉంది అన్నది
కనిపిస్తది మనకు. నేను చూసినప్పుడు. ఇప్పుడు ప్రెజెంట్ వరల్డ్‌లో యాక్చువల్‌గా డిస్ట్రక్షన్ అంటే గుర్తొచ్చేది డిస్ట్రక్టివ్ వేస్. ఏం ఆప్ట్ చేసింది. వార్‌లో జరిగినంత డిస్ట్రక్షన్ ఇప్పుడు అవ్వడం లేదు. కాకపోతే మన దగ్గర ఏం డిస్ట్రక్షన్ అవుతుంది యాస్ ఎ హోల్ సొసైటీ, యాస్ ఎ హోల్ హ్యూమన్ వరల్డ్‌లో అంటే, ఇప్పుడు సింపుల్‌గా మన మొన్న తెలంగాణ ఎలక్షన్స్ అయ్యాయండి. దాంట్లో మనకి అంటే ఎలక్షన్స్ తెలంగాణ అనే కాదు, ఏ ఎలక్షన్స్‌లో అయినా మన ఇండియాలో కామన్‌గా వినిపించేది ఫ్రీబీస్. సో, ఫ్రీబీస్ వల్ల నష్టమే ఎక్కువ అని ఇచ్చే వాళ్ళకి తెలుసు, తీసుకునే వాళ్ళకి తెలుసు. స్టిల్ ఏంటంటే ఇప్పుడు వస్తుంది అంటే ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్. ఇప్పుడొస్తుంది తీసేసుకుందాము అన్న ఒక నేచర్ కనిపిస్తదక్కడ. మరి అవతల వాళ్ళు ఇచ్చే వాళ్ళేంటంటే అంటే మనిషి ఇక్కడ ఇంకొక నేచర్ కూడా ఎగ్జిబిట్ అవుతదండి. ఈ డిస్ట్రక్షన్ వేలో ఏంటంటే ఫండమెంటల్లీ మనిషి గోల్ ఓరియెంటెడ్. మనకేం జరుగుతుంది? మనకేమి ఇష్టం? మనకేమి ఉపయోగము అన్న ఆలోచనతోని వెళ్తారు. ఎవరైనా అది సింపుల్‌గా మీరు ఒక్కసారి చూస్తే ఎనీ మనిషి ఏదైనా కూడా ఎక్కడైనా మనిషి ఏ ఫీల్డ్‌లో కూడా ఆలోచించేది గోల్ ఓరియెంటెడ్. ఇది సింపుల్ సైకాలజీ ఫ్యాక్ట్. సో, ఈ గోల్ ఓరియంటేషన్ ఎక్కడ పాలిటీషియన్స్‌కి అనంటే వాళ్ళు విన్ అవ్వాలి. ఎవ్రీ 5 ఇయర్స్ ఎలా విన్ అవ్వాలన్నది వాళ్ళ గోల్ ఓరియెంటెడ్. వాళ్ళ గోల్. సో, ఇక్కడ ఫ్రీబీస్ అన్నది మన సైకాలజీ ప్రకారం ఆహ్, మనుషులు అంటే ఎక్కడ ఎవరు కనెక్ట్ అవుతారు? ఎంత పర్సెంటేజ్ పాపులేషన్ కనెక్ట్ అవుతుంది అన్నది వాళ్ళు రీసెర్చ్ చేసుకొని అంటే సైకాలజీ వాడతారు. వాడి కనెక్ట్ చేసుకొని ఫ్రీబీస్. ఫ్రీబీస్ తీసుకునే వాడికి తెలుసు, ఇచ్చిన వాడికి తెలుసు. ఇట్స్ ఎ డిస్ట్రక్టివ్ పాత్. కన్‌స్ట్రక్షన్ అవ్వదు గదండీ అక్కడ. అంటే చాలా లాస్ అవుతుంది రిసోర్సెస్. సో, ఈ ఈ డిస్ట్రక్టివ్ పాత్ తెలిసినా గూడా చేస్తాం. ఇక్కడ మళ్ళీ అదే కనిపిస్తుంది. అదే విచిత్రమైన బిహేవియర్ కనిపిస్తుంది మనకి. అంటే తెలిసి చేయడం అది. ఇంకొక విచిత్రమైన నేచర్ ఏంటంటే, మనిషి డిస్ట్రక్టివ్ పాత్‌ని ఇట్లాంటివి అంటే ఇది ఇప్పుడు ఈ సింపుల్ ఎగ్జాంపుల్ ఫ్రీబీస్‌లో చూసింది. డిస్ట్రక్టివ్ పాత్ ఎంచుకొని గూడా మనం డిస్ట్రక్టివ్ పాత్ చేసి ఒక లీడరొచ్చి మనల్ని ఫిక్స్ చేయాలి అనే ఆలోచన గూడా ఉంటది. ఆ ఆలోచన గూడా మనకి నష్టమే చేస్తుంది అన్నది నా ఉద్దేశ్యం. దానికన్నా మనకి యాక్చువల్ నిజాలేంటో తెలిస్తే, రియాలిటీ తెలిస్తే, మనం ఎంత రెస్పాన్సిబిలిటీ ఎంతో కొంత మన రెస్పాన్సిబిలిటీ గూడా ఉంటుంది గదా! అది కూడా ఫిక్స్ చేసుకుంటూ పోతే ఈ ప్రాబ్లమ్స్ పోతాయి అన్నది నేననుకోవడం. నా ఉద్దేశ్యం. అట్ ద సేమ్ టైమ్ ఇట్ వర్క్స్ అన్నది యాహ్! హ్మ్. ఓకే. సో, ఇప్పుడు మనము వీళ్ళని డిస్ట్రక్షన్ నుంచి కన్‌స్ట్రక్షన్ సైడ్ వాళ్ళ ఫోకస్‌ని షిఫ్ట్ చేయాలి. వ్యక్తులు మరియు సమాజాలు తమ దృష్టిని నిర్మాణం మరియు శాంతి వైపు ఎలా మళ్లించవచ్చు? మరియు అలాంటి మార్పు వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు? అంటే ఇప్పుడు ఎనర్జీ అనేది ఒక నెగెటివ్ యాస్పెక్ట్ బదులు, అదే ఎనర్జీని పాజిటివ్ యాస్పెక్ట్ మీద జూసి ఫర్ ఎగ్జాంపుల్ బస్సులు కూలగొడుతున్న బస్సులు యొక్క అద్దాలు డ్యామేజ్ జేస్తున్నారు అని జెప్పేసి అనొచ్చు. లేదంటే పబ్లిక్ ప్రాపర్టీస్ డ్యామేజ్ జేయడం జరగవచ్చు. దానికి ఆపోజిట్‌గా చూసుకుంటే ఒక సిటీ క్లీన్ జేయడమో, లేకపోతే ఒక బీచ్ క్లీన్ జేయడమో లాంటివి జేయొచ్చు. అంటే పాజిటివ్ సైడ్ జూసుకుంటే కలెక్టివ్‌గా మనం ఏదైనా జేయొచ్చు కదా! సో, ఫోకస్ ఎలా షిఫ్ట్ చేయొచ్చు? ఫోకస్ షిఫ్ట్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? బేసిక్‌గా మళ్ళీ అక్కడికే అండి. మనకి మన నేచర్ అర్థమయ్యి, మన నీడ్స్ అర్థమైతే, మన బేసిక్ నెసెసిటీస్ ఏంటిది? బేసిక్ నీడ్స్ అందరికీ ఇప్పుడు హ్యూమన్ వరల్డ్‌లో అందరి బేసిక్ నీడ్స్ ఒకటే అండి. ఆ బేసిక్ నీడ్స్ దాటి పైకెళ్తే ఎవ్రీవన్ ఈస్ ఎ యూనిక్ పర్సన్. ఆలోచన డిఫరెంట్‌గా ఉంటుంది. స్కిల్ లెవెల్ డిఫరెంట్‌గా ఉంటుంది. మనిషి ప్రవర్తన డిఫరెంట్‌గా ఉంటుంది. ప్యాషన్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇలా ఎవ్రీథింగ్ నువ్వేది తీసుకున్నా గూడా ఒక యూనిక్‌నెస్‌ని ప్రెజెంట్ చేయొచ్చు మనిషి. కానీ బేసిక్ లెవెల్‌లో ఉన్న నీడ్స్ మటుకు అందరివి ఒకటే అండి. సో, అందరివి అయితే ఇందులో మన నీడ్స్ అని ఏం చెప్తున్నాము? ఒక 10 ఏరియాస్ ఉన్నాయండి మనవి. ఆ 10 ఏరియాస్ ఎస్పెషల్లీ బేసిక్ నీడ్స్. మనం ఇదివరకు 3 అన్నాం. ఇప్పుడు మోడర్న్ వరల్డ్‌లో 5 అంటున్నాం. 5 ఫుడ్, షెల్టర్, క్లాతింగ్, ఎడ్యుకేషన్ ప్లస్ హెల్త్ కేర్. ఈ 5 బేసిక్ నీడ్స్‌తో పాటు మనకు కావాల్సింది రిలేషన్‌షిప్స్ అండి. ట్రాన్స్‌పోర్టేషన్ మనం తిరగడానికి, మనకి జాబ్స్ రిలేషన్‌షిప్స్, జాబ్స్, ట్రాన్స్‌పోర్టేషన్ జాబ్స్‌కి తిరగడానికి, మనం తిరగడానికి, వేస్ట్ మేనేజ్‌మెంట్ అని ఇలా 10 ఫీల్డ్స్ ఓల్డ్ ఏజ్ హ్మ్. సెక్యూరిటీ. ఈ 10 మనం దాని చుట్టే తిరుగుతూ ఉంటాం. ఈ 10
ఫీల్డ్స్ చుట్టే తిరుగుతూ ఉంటాం. ఫస్ట్ బేసిక్ లెవెల్‌లో నేనంటే. ఆ తర్వాత మన ప్యాషన్ వస్తుంది. తర్వాత మన మిగతావన్నీ వస్తాయి. బట్ ఈ 10 మటుకు ప్రతి మనిషికి అవసరమైన విషయాలు. ఈ ఈ 10 విషయాలు అవసరమయ్యి యాక్చువల్ హ్యూమన్ నేచర్ ఏం చేస్తుంది, ఎట్లా అన్నది అర్థమవుతే డెఫినిట్‌గా కన్‌స్ట్రక్షన్ పాత్ వైపు ఎళ్తాము డెఫినిట్‌గా. హుహు. దాంట్లో సందేహం లేదని నేననుకుంటున్నాను. ఓకే. మీరు ఎడ్యుకేషన్ అవేర్‌నెస్ గురించి చెప్పారు. అంటే కొద్దిగా హ్మ్. టచ్ చేశారు కదా! సో, దీనిలో ఇంకొంచెం డీప్ డైవ్ చేద్దాము. అంటే మీ దృక్కోణం నుండి విధ్వంసక ప్రవర్తనల వైపు ప్రస్తుత పదాన్ని మార్చడంలో విద్య మరియు అవగాహన ఏ పాత్ర పోషిస్తాయి? అంటే ఈ ఎడ్యుకేషన్ అనేది బేసిక్ లెవెల్‌లో స్కూల్ నుంచే పిల్లల బిహేవియర్‌లోనా? లేకపోతే పెద్దవాళ్ళని గూడా మనం ఎడ్యుకేట్ చేయొచ్చా? అంటే పెద్దవాళ్ళని ఎడ్యుకేషన్ అన్నది మనం పాస్ట్ ఎపిసోడ్‌లో చెప్పుకున్నట్టు, హుహు. వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ సెట్ అవుతే ఇప్పుడు ఒక 30 ఏళ్ల వరకు మనం ఒక సైకాలజీ ఫ్యాక్ట్ కింద మనం మాట్లాడుకున్నాం గదండీ! 30 ఇయర్స్ లోపు మన బిలీఫ్ సిస్టమ్ సెట్ అవుతుంది అన్నది. సో, సెట్ అయిన తర్వాత వాళ్ళ బిలీఫ్ సిస్టమ్‌కి ఎగెయిన్స్ట్‌గా ఉన్నవన్నీ నమ్మడానికి కష్టపడతాడు మనిషి. సో, ఆ ఒక్క ఫ్యాక్ట్‌ని తీసుకొని 30 ఇయర్స్ లోపే మోరల్ కోడ్, ఎథికల్ కోడ్ ప్లస్ కావలసిన రియల్ ఎడ్యుకేషన్ కూడా అంటే స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్‌తో పాటు అంటే మనకి జాబ్స్ క్రియేట్ చేసే ఎడ్యుకేషన్‌తో పాటు రియాలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అనే అదేంటి అంటే ఇందాక మాట్లాడుకున్నాం గదండీ! పాజిటివ్ నేచర్, నెగెటివ్ నేచర్, మన అవసరాలు వాటిని కన్‌స్ట్రక్ట్ చేసుకోవడం ఎలా? ఓకే. ఇవన్నీ కూడా ఒక కోర్స్‌లాగా చేసి స్కూల్ ఎడ్యుకేషన్ ఇచ్చినా బావుంటుంది. లేదంటే పేరెంట్స్‌కి ఈ విషయాలు అర్థమయ్యి వాళ్ళ పిల్లలకి చెప్పినా గూడా ఇవి బేసిక్‌గా మనం ఏది పెద్ద కోర్స్‌లాగా చదవక్కర్లేదు. ఈ ఈ బేసిక్ కోడ్ మనము ఆహ్, 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 తయారు చేసి పెట్టుకుంటే మన లైఫ్ వీటికి కనెక్షన్స్ ఇస్తుంది. మన లైఫ్‌లో అయ్యే ఎక్స్‌పీరియన్సెస్ ఈ బేసిక్ కోడ్‌కి కనెక్షన్స్ ఇస్తుంది. అది మనకు మన ఎవరి లైఫ్‌ని వాళ్ళు ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నా ఎవరి గురించి వాళ్ళు అది అర్థమవుతుంది గదండీ! నైస్ అండి. ఇప్పటివరకు జరిగిన సంభాషణ చాలా చాలా బావుంది. చాలా కనువిప్పు కలిగిస్తుంది ఇంతకుముందు చెప్పుకున్నట్టు. సో, ఇవాళకి ఈ ఎపిసోడ్ మనం కంక్లూడ్ చేద్దాము. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో మనము ఒక మెరుగైన సమాజాన్ని ఎలా నిర్మించొచ్చు అనే దాని గురించి మాట్లాడదాం హాతి గారు. సో, ఈరోజు మళ్ళీ మన టీజీవీ వర్చువల్ స్టూడియోలో జాయిన్ అయ్యి మీ యొక్క అంతర్దృష్టులను మా ఆడియన్స్‌తో పంచుకున్నందుకు ధన్యవాదాలండి. థాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఆడియన్స్ ఇక పొడుపు కథ విషయానికొస్తే పొడుపు కథ అనేది అందరూ మర్చిపోతారు ఈ టైం కల్లా. అది ప్రతిసారి జూస్తూనే ఉంటాను. అందుకే నేను క్వెషన్ రిపీట్ చేశాను. చారల చారల పాము, నునువైన పాము, చక్కటి పాము మరియు వ్రేలాడే పాము ఏంటది? ఓకే. సో, హింట్ ఇప్పుడిస్తున్నాను. అది ఒక వెజిటబుల్ అండి. గెస్ చేసారా ఆన్సర్? ఓకే. పొట్లకాయ. ఓకే. సో, అది ఇవాల్టి ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్‌లో కలుసుకుందాము. అండ్ ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చినట్టయితే కనీసం ముగ్గురు ఫ్రెండ్స్ లేదా కలీగ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఒకవేళ యూట్యూబ్‌లో వాచ్ చేస్తున్నట్టయితే. లేదు స్పాటిఫై గాని, యాపిల్ పాడ్‌కాస్ట్‌లో వింటున్నట్టయితే అక్కడ ఫాలో నొక్కి కుదిరితే రేటింగ్ అండ్ రివ్యూ ఇవ్వండి. రేటింగ్, రివ్యూ ఇవ్వడం వల్ల మీరు మీ ఆస్తి రాసి ఇవ్వట్లేదండి. అది ఒక 5 నిమిషాలు కూడా పట్టదు. దానివల్ల ఏంటంటే మేము చేసే ఎఫర్ట్‌కి మా యొక్క ఇన్ఫర్మేషన్ కొంచెం ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంటుంది. దానివల్ల ఎక్కువ మంది ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ ఇంకా మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు మాకు చెప్పొచ్చు. అంతేకాకుండా మీకు కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి క్వెషన్స్ ఉన్నా కూడా మాకు మెయిల్ చేయొచ్చు. అండ్ ఫ్యూచర్‌లో ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలి లేదా మంచి స్పీకర్స్ ఎవరైనా ఉంటే మాకు రిఫరెన్స్ ఇవ్వండి. వాళ్ళని మన ప్లాట్‌ఫార్మ్‌లోకి పిలుద్దాము. ఇంటర్వ్యూ చేద్దాం. అండ్ ఈ గెస్ట్ అనేది ఒక తెలుగు కాదండోయ్! ఇంగ్లీష్‌లో, హిందీలో గెస్ట్‌లున్నా కూడా వాళ్ళ గురించి కూడా షేర్ చేయండి. అండ్ ఇక మమ్మల్ని సంప్రదించవలసిన ఈమెయిల్ అడ్రెస్ వచ్చేసి tgvtelugu@gmail.com. నేను రిపీట్ చేస్తున్నానండి. tgvtelugu@gmail.com. సో, వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి టీజీవీ తెలుగు. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్‌లో మహతి గారితో ఇంకో టాపిక్ మీద కలుసుకుందాము. అండ్ అంతవరకు సెలవు. నమస్తే.